ప్రైమ్ 9 ఛానల్ 3 మిలియన్ సబ్స్క్రైబర్స్ సాధించింది. ఈ సందర్భంగా కాకినాడ ప్రైమ్ 9 ఆఫీస్ వద్ద సంబరాలు చేసుకున్నారు. ఇందులో భాగంగా ప్రైమ్ 9 సలహాదారులు చిక్కం రామచంద్రరావు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అతి తక్కువ సమయంలో ప్రైమ్ 9 ఛానల్ ఎక్కువ ప్రజాదరణ పొందిందని చిక్కం రామచంద్రరావు అన్నారు. భవిష్యత్తులో ఇదే ఒరవడిని కొనసాగిస్తూ ప్రజలకు నచ్చే రీతిలో వార్తలు ప్రసారం చేయాలని ఆయన చెప్పారు. ప్రైమ్ 9 చాలా స్పీడ్గా దూసుకెళ్తూ నిన్న 7:30కి 3 మిలియన్ వ్యూవర్స్ని దాటడం, దానికి నేను సలహాదారుగా ఉండడం అనేది నేను చాలా ఆనందిస్తున్నాను. నాతో పాటు మా ప్రైమ్ 9 స్టాఫ్ అంతా కూడా ఎంతో కష్టపడి చాలా తక్కువ టైంలో, అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సెప్టెంబర్ 20ని మేము 2.93 మిలియన్స్లో ఉన్నామండి. ఎందుకు ఆ రోజున సిఇఓ గారు, నేను మా చైర్మన్ గారు తోటి మాట్లాడుతూ మనం దసరా లోపల 3 మిలియన్ చేయాలి సార్, మనం ఛాలెంజింగ్గా తీసుకుందామని అనుకున్నాం. కరెక్ట్గా 12 రోజుల్లో, జస్ట్ 12 days ఓన్లీ 70,000 సబ్స్క్రైబ్స్ని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే అదృష్టం కలగజేసినందుకు ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా వార్తలోని నిజాన్ని నిర్భయంగా చెప్పే పద్ధతి ఒకటైతే, ప్రజలకు చేరువయ్యేలా చెప్పడం, ప్రజలకు హత్తుకునేలా చెప్పడం, ఈ దోవని ప్రైమ్ 9 ఎంచుకుంది కాబట్టి ప్రజలకు త్వరితగతిన చేరుకుందని నేను అనుకుంటున్నాను. ఇంకా మున్ముందు కూడా ప్రైమ్ 9 మరింత ప్రగతి సాధించాలి. అలాగే కామేష్ గారు కూడా కాకినాడలో చూస్తుంటాను నేను, మంచి మంచి సబ్జెక్టులు ఎంచుకుంటూ ఉంటారు. అలాగే ప్రైమ్ 9లో చూపించే ప్రతి విషయం కూడా సమస్యను పరిష్కరించే విధంగా, ప్రజా సమస్యలను ఎత్తి చూపే విధంగా ఉండడం పాటు రాజకీయ కోణాలు కూడా సునిశ్చితంగా, విశ్లేషకంగా చక్కగా చూపెడుతూ ఉంటారు. ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో చాలా నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. అది ఏంటంటే, ప్రస్తుతం సోషల్ మీడియా పరిగెడుతుంది. ఏది చేసినా మనకన్నా ముందో తప్పో ఒప్పో సోషల్ మీడియాలో వచ్చేస్తుంది. దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలంటే, అంటే మెయిన్ ఇలాంటి ప్రైమ్ 9 ఛానల్స్ అంటే మనం స్పష్టంగా కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే అది మనం పబ్లిష్ చేయాలి. ఈ ప్రైమ్ 9 లాంటి 9 ఛానల్ వంటి ఇలాంటి అట్లా స్పష్టతతో చేసి, రామచంద్ర గారు థ్యాంక్ యూ సార్, మిమ్మల్ని కూడా కలడం మాకు ఆనందంగా ఉంది. మా కామేశ్వరరావు కూడా చాలా సౌమ్యంగా ఉంటాడు, ఆయన చాలా అందరితోనే కలిపి ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో